తర్వాత ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వోన్నతుడ నీకు వందనాలు. ఈ దిన వాక్యం ధ్యానం చేసుకుంటుండగా నీ ఆత్మతో నింపి దీవించుమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మరి ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మీలో ఎంతమందికి అనారోగ్యం ఉందో, లేకపోతే మీ కుటుంబీకులకు మీ బంధువుల్లో ఎంతమందికి అనారోగ్యం ఉందో, మరి అనారోగ్యం కలిగిన వారు లేకపోతే అనారోగ్యం కలిగిన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇక్కడ వాగ్దానం దయచేయబడింది గనక ఇప్పుడు కాలంలో చాలామంది చూస్తున్న చిన్నవారు లేరు, పెద్దవారు లేరు, మరణకరమైన రోగాలతో ఉన్నారు, మరి దీర్ఘకాల రోగాలతో ఉన్నారు, తాత్కాలికమైన రోగాలతో ఉన్నారు. ఇలాగూ అనేక రకాలైన రోగాలు, బీపీ, షుగరు, థైరాయిడ్, లేకపోతే కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, హార్ట్ సమస్యలు, అలాగే చూస్తే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి ఏ అనారోగ్యం ఉన్నను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే మీకు ప్రభువు స్వస్థపరుస్తారు. అటువంటి ధన్యత, అటువంటి స్వస్థత ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అనారోగ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. ఈ దినం మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మహోన్నతుడ సర్వోన్నతుడ నీకు వందనాలు. స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువా నీవు తెలియజేసిన ఈ వాగ్దానమును మాకు బహుమతిగా ఇచ్చి ఉన్న వాక్కు ద్వారా గనక నీ వాక్యము ద్వారా అనుగ్రహించిన ఈ బహుమానమైన ఈ గొప్ప వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాం. ఈ దినమున ఎంతమంది చూస్తూ ఉన్నారో దేవా తండ్రి, ఎంతమంది వింటూ ఉన్నారో, వారిలో ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో నీవే ఈ దినమున స్వస్థపరచు యెహోవాను నేనే అని నువ్వు చెప్పావు కనుక స్వస్థపరచు వాడవు నీవే. వింటున్నవారు, నమ్ముతున్న వారికి దేవా స్వస్థత దయచేసి ఈ వాగ్దానంలో ఉన్న దీవెను బట్టి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.